రాష్ట్రంలో పంటల బోనస్ పై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేయొద్దని ఫైర్ అయ్యారు మంత్రులు. తాము చెప్పినట్లుగానే బోనస్ ఇస్తామన్నారు. బోనస్ కు అర్థం తెలియని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లుల్ని పెండింగ్ లో పెట్టిందని మండిపడ్డారు మంత్రులు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. సన్నవడ్లతోనే బోనస్ మొదలు పెడుతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రతిపక్షాలు ఓరవడం లేదని ఫైర్ అయ్యారు. వడ్ల బోనస్పై చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. తాము తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని, మీ స్వార్థం కోసం రైతుల్ని ఆగం చేయొద్దన్నారు భట్టి. లేస్తే అబద్ధాలు మాట్లాడుతూ బతికేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఇది ఏ విషయంలోనైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము 32.93 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే కొన్నాం. గాలి మాటలు మాట్లాడటం కాదు, వాస్తవాలు లెక్కలు ఇవన్నీ ఆన్ రికార్డు ఉండే. యూట్యాక్స్ పేరుతో బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అసత్య ప్రచారం చేయడం మానుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మహేశ్వరరెడ్డి అవగాహన లేకుండా చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న పాలనను గాడిలో పెట్టి నడిపిస్తున్నామని తెలిపారు. యూట్యాక్స్ వసూలుపై ఏలేటి అబద్ధాలు ఆడటం దుర్మార్గమన్నారు. కుటుంబంతో కలిసి దైవ దర్శనం కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లామన్నారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత మాట్లాడతామంటూ ప్రకటన విడుదల చేశారు ఉత్తమ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం రూరల్ మండలంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు పొంగులేటి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలుచుకున్న ఎమ్మెల్సీ గెలిపే కాదన్నారు పొంగులేటి. 27వ తారీఖు జరుగుతున్న ఈ ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నికల్లో అసలు ఉప ఎన్నికల కారకులు ఎవరు, ఉప ఎన్నికలకి అసలు సూత్రధారులు ఎవరు, మళ్ళా ఏమి ముఖం పెట్టుకొని మళ్ళా ప్రశ్నించే గొంతుకు ఓటేయాలని అడుగుతున్నారు అనేది ఈ 3 జిల్లాల్లో ఉండే గ్రాడ్యుయేట్స్ తమ్ముళ్ళందరూ ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులను పెండింగ్ లో పెట్టిందని మండిపడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. లిక్కర్ సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్ ను నివారిస్తున్నామని చెప్పారు. దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉందని విమర్శించారు మంత్రి జూపల్లి. ఎన్నికల తర్వాత కొన్ని ప్రముఖ బ్రాండ్లకు పాతరని అంటే దుర్మార్గంగా బట్టగాల్చి మీద వేసే కార్యక్రమం. ఇది పూర్తిగా నిరాధారమైనటువంటి సత్యదూరమైనటువంటి ఆరోపణ. అసలు ఈ లిక్కర్ను 10,000 కోట్ల రూపాయల నుంచి 34,000 కోట్ల రూపాయలకు తీసుకుపోయిందే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. బోనస్ కు అర్థం తెలియని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ హయాంలో 1వ తారీఖునే ఉద్యోగులకు జీతాలు ఇస్తుంటే ఓర్వలేకపోతుందన్నారు. ఖమ్మంలో తీన్మార్ మల్లన్నతో కలిసి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. రేపు కౌన్సిల్లో మీ మనిషిగా మీ యొక్క తరఫున మీ గొంతుకై మాట్లాడేటటువంటి మల్లన్న గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కష్టాలున్నా, అప్పులున్నా, ఇబ్బందులున్నా ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చే దాంట్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా ఈ 10 సంవత్సరాలు సృష్టించి ఛిద్రం చేసి వ్యవస్థలన్నింటినీ నాశనం చేసినటువంటి పెద్దలే ఇవాళ మళ్ళీ నీతులు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలోని ఆలయ భూములకు జియో ట్యాగింగ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు మంత్రి కొండ సురేఖ. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ఆఫీసులో సమీక్ష నిర్వహించారు. భూముల వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆక్రమణలకు గురైన భూముల లెక్కలు తీసి వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు కొండ సురేఖ. హైదరాబాద్లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 37వ వర్ధంతి నిర్వహించారు కాంగ్రెస్ లీడర్లు. పంచాగుట్ట సర్కిల్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. ప్రజాభవన్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు మంత్రి సీతక్క. మరోవైపు అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర రాజీవ్కు నివాళులర్పించారు మంత్రి పొన్నం.